దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందా? ఆర్థిక వృద్ధి పెరిగినా ఉద్యోగాల కొరత ఎందుకు? నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మార్గాలు లేవా? భారత్లో జాబ్ మార్కెట్ దారుణంగా మారుతోంది. దీని గురించి మాటల్లో వర్ణించడం కష్టమే. దీన్ని మీరే స్వయంగా చూడండి. ఈ వీడియోను ముంబై విమానాశ్రయం సమీపంలో చిత్రీకరించారు. టేక్ ఎ లుక్. చూసారుగా, భారత్లోని జాబ్ మార్కెట్లో ప్రస్తుతం పరిస్థితి ఇది. 2200 పోస్టులను భర్తీ చేయడానికి ఎయిర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా నిర్వహణ, లోడింగ్ విధులు నిర్వహించే సిబ్బందిని భర్తీ చేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఈ ఉద్యోగాలకు 22,000 నుంచి 30,000 రూపాయల్లోపు వేతనాన్ని చెల్లిస్తారు. ఈ జాబ్లకు ఎంతమంది నిరుద్యోగులొచ్చారు? ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. ఎయిర్ ఇండియా కార్యాలయానికి సుమారు 25,000 మంది నిరుద్యోగులు తరలివచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు ఎయిర్ ఇండియా కార్యాలయం వద్ద తొక్కిసలాట జరిగినంత పనైంది. వారం రోజుల క్రితం గుజరాత్లోని భారూచ్ జిల్లాలో అంక్లేశ్వర్లోనూ 10 ఉద్యోగాల కోసం 2,000 మంది తరలివచ్చారు. అంక్లేశ్వర్లో ఓ ప్రైవేట్ సంస్థ, ఓ హోటల్ ఈ ఇంటర్వ్యూలను చేపట్టింది. ఉద్యోగార్థులు పోటెత్తడంతో హోటల్ సైడ్ రైలింగ్ కూలిపోయింది. ఈ రైలింగ్ అభ్యర్థుల గుంపును తట్టుకోలేకపోయింది. అయితే ఈ ఇంటర్వ్యూ కేంద్రం వద్ద చెదురుమదురు ఘర్షణలు కూడా జరిగాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు. నిజం చెప్పాలంటే త్రుటిలో ప్రమాదం తప్పింది. సేమ్ ప్రాబ్లం ముంబైలోనూ అలాగే 2,200 ఉద్యోగాల కోసం వేలాది మంది తరలివచ్చారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తీవ్రమవుతున్నాయి. దీనికి కారణం దేశంలో నిరుద్యోగం ప్రమాదకరంగా పెరుగుతోంది. ముందు గణాంకాలను చూద్దాం. దేశంలో 30% మంది పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకడం లేదు. అంతర్జాతీయంగా పోలిస్తే భారత్లోనే నిరుద్యోగ రేటు అధికంగా ఉంది. నిరుద్యోగ రేటు 30% చేరుకోవటం ఆందోళన కలిగించే అంశం. దేశంలో ఓవరాల్ నిరుద్యోగ రేటు ఎలా ఉంది? 2024 మే నాటికి దేశంలో నిరుద్యోగం 7% ఉంది. కానీ ఈ ఏడాది జూన్ నాటికి అది కాస్త 9.2% పెరిగింది. ఈ గణాంకాలను బట్టి తెలిసేదేంటంటే దేశంలో ఉద్యోగ సంక్షోభం నెలకొంది. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం దేశంలో ఇలాంటి జాబ్ సంక్షోభం లేదని తేల్చి చెప్తోంది. గత 10 ఏళ్లలో 12,50,00,000 ఉద్యోగాలను కల్పించినట్టు ఢిల్లీ వెల్లడిస్తోంది. గతేడాది జాబ్ మార్కెట్ 6% పెరిగినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చెప్తోంది. గత జీడీపీ వృద్ధి కీలకమైన అంశం. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 8% నమోదైంది. ఇదే 2 ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఒకటి, ఆర్థిక వృద్ధి బాగున్నా జాబ్ మార్కెట్ ఎందుకు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది? రెండో ప్రశ్న, ఈ జాబ్ మార్కెట్ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి? ముందు మొదటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. భారత ఆర్థిక వృద్ధికి పెట్టుబడుల ఆధారిత పరిశ్రమలే కారణం. అంటే పరిశ్రమలు అభివృద్ధి చెందటానికి డబ్బు లేదా యంత్రాలు అవసరం. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ మంది కార్మికులు అవసరం లేదన్నమాట. ఉదాహరణకు 100 మంది ఉన్న ఓ షూ ఫ్యాక్టరీని తీసుకుందాం. యజమాని కొన్ని యంత్రాల్ని కొనుగోలు చేస్తాడు. అది ఉత్పత్తి వేగాన్ని పెంచుతుంది. బహుశా గతంలో రోజుకు 500 షూలు తయారు చేసుండొచ్చు. కానీ ఇప్పుడు వారు 1000 షూస్ తయారు చేస్తున్నారు. అంటే కొత్తగా ఉద్యోగులను తీసుకోకుండానే ఉత్పత్తి 2 పెరిగిందన్నమాట. ప్రస్తుతం భారత్లోని పరిశ్రమల్లో జరుగుతున్న తంతు ఇదే. ఆర్థికంగా భారత్ అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలను మాత్రం కల్పించటం లేదు. ఇదే రెండో ప్రశ్న వద్దకు మనల్ని తీసుకువెళ్తుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? దీనికి చాలామంది నిపుణులు చైనా నమూనాను సూచిస్తున్నారు. కార్మిక ఆధారిత తయారీ రంగాన్ని సృష్టించటం. చైన్ రియాక్షన్ అన్నమాట. దీంతో మరిన్ని పెట్టుబడులు, కొత్త కర్మాగారాలు, భారీ ఉద్యోగాలు, పెద్ద ఎత్తున ఉత్పత్తిని సాధించొచ్చని నిపుణులు వివరిస్తున్నారు. అయితే మొదటి అడుగు పెట్టుబడులపై దృష్టి పెడదాం. అసలు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నుంచే వస్తాయి. దీన్నే ఎఫ్టీఐ అంటారు. గతేడాది 43% పడిపోయింది. 2022లో ఎఫ్టీఐ జాబితాలో భారత్ 8వ స్థానంలో ఉంది. కానీ గతేడాది 15వ స్థానానికి పడిపోయింది. 2023లో విదేశీ కంపెనీలు $4,400 కోట్ల పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నాయి. 2019లో కేవలం $1,800 కోట్ల పెట్టుబడులు మాత్రమే భారత్ నుంచి తరలిపోయాయి. ఇప్పుడు ప్రైవేట్ పెట్టుబడుల గురించి చూద్దాం. ఎన్ని దేశీయ కంపెనీలు భారత ఆర్థిక రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి? ఆశించినంతగా పెట్టుబడులు లేవు. 2011 నుంచి ప్రైవేటు పెట్టుబడులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం యత్నించింది.
అందులో భాగంగా 2019లో కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించింది. అయినప్పటికీ ప్రైవేట్ పెట్టుబడుల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. మొదటి ప్రాధాన్యం కింద పెట్టుబడుల్ని పెంచేందుకు ప్రభుత్వం యత్నించాలి. భారీగా పెట్టుబడులు కావాలంటే మరిన్ని సంస్కరణలను తేవాల్సి ఉంటుంది. వ్యాపారాలను సులభతరం చేయటమో, మరిన్ని కార్మిక సంఘాలను తేవటమో, భూ సంస్కరణల్ని తేవటమో చేయాలి. లేకపోతే మరిన్ని ఉద్యోగాలను సృష్టించడం అసాధ్యం. రెండో ప్రాధాన్యత చిన్న మధ్య తరహా పరిశ్రమలు. వీటినే ఎంఎస్ఎంఈలని పిలుస్తారు. భారత్లో జాబ్ మార్కెట్కు ఈ ఎంఎస్ఎంఈలు వెన్నెముక లాంటివి. భారతదేశ ఉద్యోగాల్లో 62% ఈ ఎంఎస్ఎంఈల నుంచే కల్పిస్తున్నారు. కానీ ఇటీవలి కాలంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు క్షీణిస్తున్నాయి. గత 3 ఏళ్లలో దాదాపు 25,000 పరిశ్రమలు మూతపడ్డాయి. వాటిని పునరుద్ధరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. చౌకైన రుణాలు, రాష్ట్రాల నుంచి మరిన్ని సబ్సిడీలు, పన్నుల్ని భారీగా తగ్గించడం వంటి ప్రోత్సాహకాలను ప్రకటించాల్సి ఉంటుంది. ఇక మూడో ప్రాధాన్యం విద్య. జాబ్ మార్కెట్లోకి కొత్త సాంకేతికత చొచ్చుకు వస్తోంది. కొత్త ఉద్యోగాలు కూడా సృష్టించబడుతున్నాయి. కొత్త తరహా ఉద్యోగాలకు యువకులు సిద్ధంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మన వ్యవస్థలు తగినంత వేగంగా కొత్త ఉద్యోగాలను అందిపుచ్చుకోలేకపోతున్నాయి. భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలుగా భావిస్తున్న ఐఐటీల్లోనూ ఇప్పుడు ప్లేస్మెంట్ సంక్షోభం నెలకొంది. అత్యున్నత కాలేజీల్లోనే ఇలాంటి పరిస్థితి నెలకొంటే ఇక ఇతర కాలేజీల్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇక నాలుగో ప్రాధాన్యం ఏంటంటే ఎక్కువ మంది మహిళల్ని ఉద్యోగాల వైపు మళ్లించాలి. భారత్లో మహిళా కార్మిక శక్తి చాలా తక్కువగా ఉంది. దేశంలో పనిచేసే మహిళలు కేవలం 32% మాత్రమే. కానీ వియత్నాంలో 75% మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అదే చైనాలో అయితే 71% మంది మహిళలు పనిచేస్తున్నారు. మన దేశంలో మహిళలు ఉద్యోగాలు చేయకపోవడానికి సామాజిక కారణాలున్నాయి. సో ముందు దేశంలో మహిళలకు నాణ్యమైన విద్యను అందించి వారికి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాలి. అప్పుడే ఉద్యోగ సంక్షోభం సగానికి సగం పరిష్కారం అవుతుంది. ఇవన్నీ కేవలం కొన్ని సూచనలు మాత్రమే. నిజానికి దేశంలో నిరుద్యోగం అనేది అత్యంత క్లిష్టమైన సమస్య. ఇది ఒక్క విధానంతో పరిష్కారం అవ్వదు. దీనికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం అవసరం. 140 కోట్ల జనాభాను ఒక్కతాటిపైకి తేవటానికి ఎలాంటి ఆప్షన్లు లేవు. కాకపోతే ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో వేగంగా స్పందించాల్సిందే. లేదంటే అత్యధిక జనాభానే దేశానికి ప్రమాదకరంగా మారుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.